నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? ఏంటి అనుకుంటున్నారా? మొక్క చూపిస్తున్నాను. ఇదేం మొక్క అనుకుంటున్నారా? చెబుతానండి. మీకు ఈ మొక్క గురించి చెప్పడం కోసమే ఈ వీడియో తీస్తున్నాను. బయట తీద్దామంటే పిల్లలు అలికిడి జనం తిరుగుతూ ఉంటారు. మరి స్కూల్ కదండి, కనపడిపోతారు బాగా. అయితే ఎలాగన్నా తీద్దామని ప్రయత్నించాను, అవ్వలేదు. సరే లైటింగ్లో ఈ రూమ్లో అన్నా చేద్దామని హాల్లో ఇలాగ పెట్టి స్టూల్ మీద వీడియో చేస్తున్నాను. ఇది ఏం మొక్క అనుకుంటున్నారు కదా? ఏ మొక్కలైనా మనం కొనుక్కున్న తర్వాత అభివృద్ధి అయ్యి దానికి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇలా తయారవుతుందని చెప్పడం కోసం. ఎందుకంటే మనం పువ్వులతో ఉన్న మొక్క, కాయలతో ఉన్న మొక్క తెచ్చేసుకుంటాం నర్సరీకి వెళ్ళేవంటే. ఎందుకంటే పువ్వులు పూసేస్తుంది, కాయలు కాసేస్తుంది, మనకి ఎప్పుడు అలాగే కాసేస్తుంది అనుకుంటాం మనం. ఎందుకంటే మొక్కలు మనకి ఇష్టం కదా, అందుకు. అయితే మన ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇది యథాస్థితికి వచ్చేస్తుంది అనమాట. యథావిధిగా ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఎందుకంటే దాన్ని మందులు కొట్టి దాన్ని గబగబా పూసేలాగా కాసేలాగా చేసేస్తారు నర్సరీ వాళ్ళు. ఆ మందుల వల్ల అలా గబగబా ఎదిగిపోయి పువ్వులు పూసేస్తాయి, కాయలు కాసి అయితే కాయలు కాసేస్తాయి. మనం సరదా పడిపోయి కొనేసుకుని తెచ్చేసుకుంటాం. మన ఇంటికి తెచ్చుకున్నాక నార్మల్గా వచ్చేస్తుంది. ఆ మొక్క నిలబడితే నిలబడుతుంది, నిలబడకపోతే నిలబడకపోతుంది. ఎప్పుడైనా మనం మొక్క కొనుక్కున్నప్పుడు ఇక్కడ కాండం చూసుకోవాలి. ఇక్కడ కాండం చూసుకుంటే ఇక్కడ నుంచి మొక్కలు, కొత్త మొక్కలు వచ్చినాయా, ఇలా కొమ్మలు చిగుర్లు వచ్చినాయా, ఈ కాండం లావుగా ఉందా, ఇది చూసుకోవాలన్నమాట మనం. ఇది చూసుకోవాలి. ఇది లావుగా ఉంది, ఇక్కడ ఏర్లేరులుగా ఉంది అంటే అది ఇప్పుడు మొక్క కాదు, తెచ్చుకోవచ్చు మనమాట. ఎప్పుడు కూడా మీరు ఇక్కడ కాండం మాత్రం చూసుకోండి. ఇలా ఇక్కడ నుంచి మొక్కలు వచ్చినాయా, ఇక్కడ ఏర్లు వచ్చినాయా చూసుకుంటే అది పాత మొక్క. వాళ్ళు కొత్తగా ఇప్పుడు తెచ్చింది కాదు. కొత్తగా తెచ్చిన పువ్వులతోటి గుబగుబలాడుతూ ఉంటాయి. అవి మందులతోటి గబగబా పెంచేసిన మొక్కలు. అవి తెచ్చిన తర్వాత 2 రోజులు మాత్రమే అందం, తర్వాత వాడిపోతుంది. బతికితే బతకొచ్చు, బతకపోతే బతకపోవచ్చు. కానీ తర్వాత దానికి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మాత్రమే అది మొక్కగా మన పువ్వులైనా కాయలైనా వస్తాయి. అది అయితే ఇది ఏం మొక్క అనుకుంటున్నారు కదా? ఇది కదమ్మని చెప్పేశాను కదా, మర్రుగుజ్జండి. అయితే నేను ఇలాగ యూట్యూబ్లో చూశాను అన్నమాట. చూసి అబ్బో చిన్నది, అంత పెద్ద కదంబ వృక్షం ఇంత చిన్న మొక్క ఉంటుందా, అయితే మనం కొనుక్కోవాలి ఎలాగోలాగా అని. ఎందుకనంటే 20 సంవత్సరాల పైనుంచి నేను మొక్కలు పెంచుతున్నాను. మొక్కల స్పెషలిస్టు అంటారు కదా, కాదు నేను. కానీ మొక్కల గురించి నాకు తెలుసు. ఎందుకంటే అందులో ఆరితేరిపోయానండి. అట్లకి ఏమి ఎరువు వేయాలా, ఎలాంటి లిట్విటీ ఇవ్వాలా, వాటరో లిట్విటీనా అంటారండి, నాకు తెలుసునండి. చక్కగా అలా చేస్తానన్నమాట. అయితే ఎరువు అంటే ఏం తయారు చేస్తాను అనుకుంటున్నారు కదా మీరు? నేను చక్కగా దేవుడు పూజ చేసుకుంటానండి. వారానికి బుట్టడు పువ్వులు అవుతాయి. ఆ పువ్వులు పట్టుకెళ్ళి కాంపోస్ట్ ఇది అంటారు కదండి, అదేనండి ఎరువు తయారు చేస్తాను కదా, డబ్బాలు వేసేస్తాను. తర్వాత ఉల్లిపాయలు వలసిన తొక్కు, కొన్ని కాయగూరల తొక్కులు, అలానే మనకి ఆకుకూరలు అవి మిగిలిపోతాయి కదా, మగ్గిపోతాయి, కొంచెం కొత్తిమీర అని అలాంటివి, ఏమన్నా పళ్ళు తొక్కలు అలాంటివి ఉంటే పట్టుకెళ్ళి అన్నీ అందులో వేసేస్తాను. ముందు నుంచి వేస్తుంటే నల్లబడిపోయి మగ్గిపోతాయి కాబట్టి ఆ పైన వేస్తే గమ్ముని మన కాంపోస్ట్ తయారైపోతుంది అనమాట. అది సరిగ్గా తెలియదు సుమండి, అది కాదండి అని మీరు ఏమనుకోవద్దు. పెద్దోళ్ళం కదా, పలకలేమండి. ఆరోగ్యం బాగోక మాట్లాడలేకపోతున్నాను కూడా. సరే, అయితే నేను అది తయారు చేస్తాను కదండి. ఇదిగో మన నల్లగా ఎలా ఉంది, ఆ మట్టి వేస్తాను. చూసారా, ఇంత నల్లగా ఉంటుంది అన్నమాట. చక్కగా నల్లగా తయారైపోతుంది. అది ఆ డబ్బాలో వేసి కొద్దిగా నీళ్ళు చుక్కలు జిమ్మేమనుకోండి మనం, ఏమవుతుందంటే అది కుళ్ళిపోయి మగ్గిపోయి కిందకి వాటర్ కారుతుంది. అది కూడా టీడిగేషన్ లాగా చక్కగా వస్తుంది. అది కూడా వాటర్ కలిపేసి మొక్కలకి ఇవ్వచ్చు. చాలా గుబగుబా ఎదుగుతాయి. వాళ్ళు మందులు కొట్టేసి గుబగుబా పెంచుతారని చెప్పేనే అలాగా. అలానే బియ్యం కడిగిన నీళ్ళు, అన్నం వాచిన గంజి, కందిపప్పు కడిగిన, మినప్పప్పు కడిగిన, ఇడ్లీ రవ్వ కడిగిన, అన్నం వాచిన గంజి అయినా ఎన్ని కూడా దాంట్లో వేసుకుంటాను. ఆకుకూరలు తెస్తారనుకోండి, కడుగుతాం కదా ఆ నీళ్ళు, కొత్తిమీర అవి తెస్తారు కడుగుతాం కదా ఆ నీళ్ళు, అవన్నీ దాంట్లో వేసుకుని బాల్చాడు నీళ్ళు రోజు మొక్కలకు కొనుక్కొని పోసేస్తూ ఉంటాను. వాటి వల్ల కూడా ఈ మొక్కలు నాకు బాగుంటాయి. ఎందుకంటే నేను పెట్టిన ప్లేస్లోని ఎండ ఉండదండి. మొక్కలకి నేను ఎన్ని పోషకాలు ఇచ్చినా ఎండ కూడా సగం వంతు బలం ఇస్తుంది. అలా ఉంటేనే మొక్కలు మంచి బలంగా పెరుగుతాయి అన్నమాట. కానీ ఎండ చాలా తక్కువ. మరి పోషకాల వల్ల ఇలా ఉంటాయన్నమాట. నేను చేసే యథార్థమైన మాట ఇదేనన్నమాట. అయితే ఇది చూశాను కదా, ఈ మొక్క ఎలా వస్తుంది మనకని చాలా ఆశపడాను కదా. అయితే ఎలాగైతే ఈ మొక్కలు ఒక అబ్బాయి ఇలా పట్టుకెళ్ళి అమ్మటానికి వెళ్తాడనమాట అండి. సైకిల్ మీద తెస్తారు కదండి. ఆ అబ్బాయిని పిలిపించి ఇలా తెచ్చిపెట్టమ్మా, ఇలా కదమ్మ మొక్క అంటే 4 రోజులకే తెచ్చాడండి. చెట్టు నిండా మొగ్గలతో ఉంది.
అయితే 500 అన్నాడు. ఇచ్చేసాను మాట్లాడకుండా. ఎందుకు మొగ్గలతో ఉంది కదా అని ఇష్టం మనకి. మీకు ఇన్ని చెప్పాను కదా, నేనైనా అలాగే పడిపోతాను. అయితే పెట్టేటప్పటికి 4 రోజుల నుంచే మెల్లమెల్లగా మొగ్గలు మాడిపోయి ఆకులు రాలిపోయి మొక్క బోడిపోయింది. ఫోన్ చేసి ఆ అబ్బాయికి అడిగాను, మేడం గారు మొక్క అయితే సరిపోదండి, చిగురు వచ్చేస్తుంది, ఈ మొక్క హైట్ ఎదగదండి, సంవత్సరానికి 4 సార్లు పువ్వులు ఇడుతుందండి అని ఏదో చెప్పాడు. సరే ఏ చెప్తే తింటాం కదా, మొక్కనైతే పెంచాలి. ఇలా నీళ్ళు ఇవ్వటం వల్ల చక్కగా ఇలా ఎదిగిందండి. ఆ మొగ్గలన్నీ రాలిపోయినాయి కదా, కొత్తగా 2 మొగ్గలు వచ్చినాయి. మొత్తం ఆకంతా రాలిపోయి చిగురు వచ్చి 2 మొగ్గలు వచ్చినాయి. చిగురులోనే మొగ్గలు వచ్చేస్తుందండి మొక్క. అయితే 2 మొగ్గలు వస్తే అబ్బో అని ఆనందం పడ్డానా. ఒక మొగ్గ నిలబడి పువ్వు విడిచేసిందండి. అప్పుడు వీడియోలు కూడా పెట్టేసానులేండి. ఒక మొగ్గ మాత్రం మాడిపోయింది. ఇది మొన్న మధ్య మొత్తం ఆకురాలు చేసింది. ఉగాది ముందు అన్ని చెట్లు కూడా ఆకురాలు చేస్తాయి. మనకి కరివేపాకు కూడా లభించడం కష్టమైపోతుంది ఉగాది ముందు కదా, పండగలు లేక చీడపీడలు పట్టేస్తాయి అన్నమాట. అలాగే ఈవిడ కూడా రాలిపోయింది. చక్కగా ఇప్పుడు మామూలుగా యథావిధి స్థితికి ఇలాగ సిగురు పట్టేసింది కదా. మొగ్గలు వచ్చినాయండి. నిన్న నీళ్ళు పోతుంటే ఇదిగోనండి మొగ్గ కనపడింది. అమ్మో నేను వీడియో పెట్టేయాలి, చూపించేయాలని చక్కగా మీకు చూపిస్తాయి. ఇప్పుడు ఇది చిన్న మొగ్గ అండి. ఇవి మాత్రం పువ్వులు ఇడుస్తాయండి. ఇది అభివృద్ధి అయ్యి ఇవిడికి మెచ్యూరిటీ వచ్చి ఇప్పుడు పోతుందన్నమాట. వీడు మొదలు పెట్టింది కాబట్టి ఈ మొక్కలు పువ్వులుగా ఇడుస్తాయి మనకి. చక్కగా మీకు నేను చూపిస్తాను, వీడియో పెడతాను. మొక్కలకు మాత్రం పోషకాలు అనేది ఇవ్వాలి. మొక్కలకి ప్రాణం ఉంటుందండి. మనం మొక్కల దగ్గర నుంచి ఇలా మాట్లాడేమనుకోండి, మనం మాటలు వింటుంది మొక్క. తెలుసా, పుయ్యలేదేంటమ్మా ఇంకా నిన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నాను అని అడిగాను అనుకోండి, ఒక వారం 10 రోజుల్లో మొగ్గలు వస్తాయి, పువ్వులు పోతాయి. సుమి ఇది నేను ఎప్పుడో పసికట్టాను, నాకు తెలుసండి. ఇలా చిగురులోని మొగ్గలు వచ్చేస్తాయి అన్నమాట. చక్కగా ఇదిగో ఇందులో మొగ్గ వస్తుందండి, చక్కగా వస్తున్నాయి అన్నమాట అన్నాడు ఆ అబ్బాయి. కానీ ఇప్పుడు కదంబం పువ్వులు ఎక్కడ పూస్తాయండి, పుయ్యవు. కానీ మరి ఇది ఈ జాతి కాబట్టి పువ్వులు పూస్తుంది. సేమ్ పెద్ద కదమ్మ పువ్వులు ఎలా ఉంటాయి అలా చిన్ని పువ్వు చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటాయండి. మీకు నేను చూపిస్తాను పువ్వు విడిచిన తర్వాత. దీనికి పెద్ద కుండి అవసరం లేదు. ఇలాగా వేసుకుని మంచి పోషకాలు మట్టి నేను ఇచ్చుకుంటాను కాబట్టి మొక్క ఇంత హెల్దీగా ఇంత బాగుంది. చూసారు కదా, మనం మొక్కలు పెంచేవాళ్ళు ఇలాంటి కదమ్మ మొక్క కూడా పెంచుకోండి. ఎందుకనంటే కదమ్మ మొక్క చుట్టూ తిరిగితే మనం గిరి ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కుతుందట. అలాగే సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం ఉంటుందని ఎన్నో చెబుతారండి. ఎందుకనంటే ఈ మొక్కలు ఉండటం మనకు ఆరోగ్యం ముందు, ఇందులో మన ఆరోగ్యం దాగి ఉన్నది. ఇది మాత్రమే నేను చెబుతాను. చూసారా, నచ్చిందా? మరి ఇంకా చెబితే లెంత్ ఎక్కువ అవుతుంది. ఈ వీడియోలు పెద్ద అవుతాయి, ఈ సెలలో నుంచి వెళ్ళట్లేదు తొందరగా, నాకు నెట్ ఉన్నప్పటికీ కూడా. చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.